నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుండి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకైతే ముందుగా అయితే అనుమతి ఇవ్వలేదు, సబ్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. తర్వాత ప్రెస్ మీట్కి కూడా అనుమతి ఇవ్వమన్నారు. ఎట్టకేలకైతే ఆయన పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశం గురించి కానీ, తర్వాత చెరువు కబ్జాకి సంబంధించిన ఆయన స్థలానికి సంబంధించిన అంశం కానీ, ఇక ఇతర అనేక అంశాల గురించి అయితే ఆయన మాట్లాడారు. ఇక ఆయన మాట్లాడిన మాటలో ప్రధానంగా హైలైట్గా చూడాల్సిన అంశం ఏంటంటే, నేను ఇంకా ఇప్పటి వరకు నేను భరించాను, నన్ను తెలంగాణ వాళ్ళు తిట్టినా కూడా ఇంక నేను భరించే ప్రసక్తే లేదు. నేనైతే ఇక్కడ ఇంకా తెలంగాణలో తిరగబోతున్నాను, తెలంగాణలో పోటీ చేయబోతున్నాను, నన్ను ఎవరు ఆపుతారో చూస్తానన్న తరహాలో మాట్లాడారు. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమే, ఇది నా భారతదేశం, నేను ఎక్కడైనా తిరుగుతానని కూడా చెప్తారు. సో దీని గురించి మీరేమంటారు? డెఫినెట్గా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే, దానిలో డౌట్ ఏముంది. ఆయన ఇక్కడే తిరుగుతాను అంటే ఎందుకోసం తిరుగుతారు? ఒక రాజకీయ పార్టీ పెడితే, రాజకీయ పార్టీ అనేది సోషల్ సర్వీస్, ప్రజాసేవ. ఆంధ్రప్రదేశ్లోనేమో నాకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదు, ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ పెట్టలేదని ఆంధ్రప్రదేశ్లోనే అన్నాడు. ఆయన ఎక్కువ ప్రధానంగా ఆయన పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, అక్కడే నాకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదన్నాడు. అంటే ఇంకొక పార్టీకి మద్దతు ఇస్తా అని, అంతే కదా? అవును, ఇంకో పార్టీకి మద్దతు ఇస్తా అని. ఇక ఆయన చెప్పే ప్రతి మాట ఇవాళ ఒకటి చెప్తాడు, రేపు ఇంకోటి చెప్తాడు. దానికి ఒక పొంతన ఉండదు. మీకు ఒక బయట పంపిస్తాను, దయచేసి అది ప్లే చేయండి. అంటే పవన్ కళ్యాణ్ మాట ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి మనం అసలు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా కాదు కదా, ఒక సామాన్య వ్యక్తిగా కూడా మనం నమ్మొచ్చా అనేందుకు ఇది ఉదాహరణ. ఇది దయచేసి ప్లే చేయాలి మీరు. ఓకే. మన మధ్యన ఎవరో అధికార పక్షం ఎవరో ప్రతిపక్షం తెలియదు కానీ ఒక ముగ్గురు క్రిమినల్స్ మాట్లాడుకుంటున్న మాటలు రికార్డ్ చేసి పెట్టారు, నాకు వినిపించారు. ఏంటి అంటే, అసలు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ చంపేయచ్చు కదా, ఏమవుద్ది, ఒక నెల రోజులు గొడవ అవుద్ది. అప్పుడు అధికార పక్షం మీద ప్రతిపక్షం తోసేయచ్చు, ప్రతిపక్షం మీద అధికార పక్షం మీద తోసేస్తే మనం ఎవరో ఒకరు కొట్టు మనం గెలుస్తామని మాట్లాడుంటే నాకు తెలుసు. వాళ్ళు ఎవరు మాట్లాడారు, ఏ పార్టీ వాళ్ళు కూడా నాకు తెలుసు. ఆ వ్యక్తుల పేరు తెలుసు, ఆ వ్యక్తుల ముఖాలు తెలుసు నాకు. ఏం గమనించారు దీంట్లో మీరు? ఆయన ఏదో సెన్సేషనల్గా మాట్లాడాలన్న భావనే కనపడింది. ఇక్కడ ప్రజలని ఎలా మోసం చేయాలి అనేది ఇక్కడ ఫస్ట్ ఏమంటాడంటే, ఆయన నాకు ఒక రికార్డింగ్ వినిపించారంట. ఆ రికార్డింగ్లో ఏముందంటే, పవన్ కళ్యాణ్ మనం హతమారిస్తే అధికార పక్షం చేసిందని విపక్షం చేసిన అధికార పక్షం తోసేసుకుని ఒక నెల రోజులు గొడవలు వరుతాయి, తర్వాత అంతా కామ్ అయిపోతుంది కదా అని మాట్లాడుకుంటున్నారంట. స్టార్టింగ్ ఏమంటారు, కొందరు మాట్లాడుకుంటున్నారు, వారెవరో నాకు తెలియదు అంటాడు. తర్వాత ఏమంటాడు, వాళ్ళెవరో ఏ పార్టీ వాళ్ళ మొహాలు కూడా నాకు తెలుసు అంటాడు. ఈ తెలియదు అన్నదానికి, వాళ్ళెవరో నాకు తెలియదు అన్నదానికి, వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళ మొహాలు తెలుసు, ఏ పార్టీ వాళ్ళకి తెలుసు అన్న గ్యాప్ ఎంత? 30 సెకండ్లు. వాళ్ళెవరో నాకు తెలియదు అన్నదానికి, వాళ్ళెవరో తెలుసు అన్నదానికి గ్యాప్ 30 సెకండ్లే. 30 సెకండ్లు. అవును. ఏం చేస్తున్నాడు దీంట్లో? ఆయన ఉద్దేశం ఏంటి? నా మీద ఏదో హత్యా ప్రయత్నం జరగబోతోంది అని సింపతి గెయిన్ చేయాలి. అంటే నువ్వు ప్రజలను ఎలా మోసం చేస్తావో చెప్తున్నాను నేను. ఇదే పవన్ కళ్యాణ్ సభాముఖంగా ఏమన్నాడు, ఇదంతా గొడవ ఎందుకు వచ్చింది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నారు, అమిత్ షాతో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ పవన్ కళ్యాణ్ ఒక కోర్ కమిటీ మీటింగ్లో నాదెండ్ల మనోహర్ గారిని చెప్పమంటే ఆయన చెప్తే, ఆ కోర్ కమిటీలో ఉన్న వ్యక్తి నాకు చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అమిత్ షాని తగ్గించారు, అమిత్ షాని అంటే ఇక్కడ అమిత్ షాని ఎవరన్నాడు? అయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు బుర్ర ఉందా? అసలు అమిత్ షాని ఎవరన్నారు? అమిత్ షాని నువ్వు అడిగావు జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయించమని.
అమిత్ షా జైల్లో వేస్తాను అనలేదు, నువ్వు అడిగావు, అడిగితే వద్దన్నాడు. అమిత్ షా స్థాయిని పెంచుతుంది అది. రాజకీయాల్లో కక్ష సాధింపు ఉండకూడదు అన్నట్టు అమిత్ షా అన్నాడు. నువ్వు కక్ష సాధింపు నువ్వు అంటున్నావు. ఇక్కడ అమిత్ షాని ఎవరు అనలేదు. నువ్వు అమిత్ షా అన్నారని బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయబాక. ఈ కపట నాటకాలు చాలు పవన్ కళ్యాణ్, ఈ దొంగ నాటకాలు చాలు. నువ్వేం చేస్తున్నావు? అమిత్ షాని ఎవరు అన్నారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమిత్ షాని అన్నారా? కక్ష సాధింపు చర్య జైల్లో పెడితే కానీ మా బతుకులు తెల్లారవు, లేకపోతే మా బతుకులు బస్ స్టాండ్ అని నువ్వు వెళ్ళి అమిత్ షాని వేడుకుంటే అది కుదరదు అని అమిత్ షా చెప్పాడని చెప్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అమిత్ షా అన్నారు, అమిత్ షా అంటారంటే దాన్ని టోటల్గా డైవర్ట్ చేస్తావేంటి ఆ టాపిక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలంగాణ ఏర్పడితే 1 కాదు 2 కాదు 3 కాదు 11 రోజులు అన్నం తినలేదన్నాడు కాకినాడ సభలో. కాకినాడ అనంతపురము రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. అంటే ఏంటి? తెలంగాణ ఏర్పడటం తనకు ఇష్టం లేదని చెప్తున్నాడు. అటువంటి తెలంగాణకు వచ్చి తెలంగాణ మీద నాకు ప్రేమ అంటావేంటి? ఆంధ్రలో తాడి చెట్టు తెగులు పడితే తెలంగాణ వాళ్ళ దృష్టి తెలియదంటావు కదా నువ్వు. ఆ రెండింటికి క్షమాపణ చెప్పావా? నువ్వు తెలంగాణలో రాజకీయాలు చేయి, ఆ రెండిటికి నువ్వు క్షమాపణ చెప్పనంత వరకు నీకు ఓట్లు పడవు. నువ్వు పెట్టు, పార్టీ పెట్టు, ఎవరైనా సరే పెట్టవచ్చు, ఇండిపెండెంట్ కూడా పోటీ చేసి, పార్టీ చేయాల్సిన పని లేదు. తెలంగాణ తిరగకూడదని ఎవరన్నా లేదు. నీ ఆస్తులు, నీ ఫామ్ హౌస్లు అన్ని తెలంగాణలో ఉన్నాయి. నువ్వు తిరుగు, వద్దని ఎవరన్నారు? ఈ రోజు వరకు ఎవరన్నా ఆపారా? ఒకరోజు జనవరి 1న కేసీఆర్కి ఇంత పెద్ద బొకే పట్టుకుని వెళ్ళావు కదా, ఎందుకు వెళ్ళావు? కేసీఆర్ని ఎప్పుడన్నా ఏమన్నా అన్నామంటే కేసీఆర్ నీ తోలు తీస్తా, నీ తాట తీస్తా అంటే కేసీఆర్ ఒక సభలో అన్నారు. ఒకడెవడో ఈ మధ్య అంటున్నాడు కేసీఆర్ తోలు తీస్తాడంట. ఎవడాడు అంటే పక్కన చూడ పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ చిటికేస్తే 1000 తుణుకలైతే బిడ్డ అన్నాడు. కేసీఆర్ అనకపోవడం ఏంటి? కేసీఆర్ అనకపోవడం ఏంటి? అంటే ఎందుకు ఇప్పుడు తెలంగాణ వాదులతో లేదంటే ఈ ఉద్యమకారులతో ఎందుకు ఆయన కొరువుతో తలగొక్కుంటున్నాడా? ఇంత ప్రోలాంగ్ చేయడం అవసరం అంటారా? జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఈయన పార్టీ ఎందుకు పెట్టాడు, వీళ్ళ అన్న పార్టీ ఎందుకు పెట్టాడు నేను చాలాసార్లు చెప్పాను. నేను ఒక ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి. ఈ వ్యక్తి పూజ, మానసిక రోగులు, కులపిచ్చిగాళ్ళు ఉన్నారు. ఆ ఓటు బ్యాంక్ని అమ్ముకోవడం కోసం వీళ్ళు పార్టీలు పెట్టారు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్లో సెటిలర్స్ ఉంటారు, ఆయనకి గణనీయమైన ఓటు బ్యాంక్, కాపులు కానీ సినిమా పిచ్చోళ్ళు కానీ ఉంటారు కదా. బాబు జిహెచ్ఎంసీలో ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఏమి ఇస్తావు? ఇదే. ఓకే, ఇది వీళ్ళన్న 18 మంది 80 లక్షల మంది ఓట్లు వేస్తే తెలి కాంగ్రెస్లో విలీనం చేశాడు. రాజ్యసభ పదవి, కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ చివరి రోజు వరకు ఉండి ఎక్స్టెన్షన్ అడిగి కర్ణాటక నుంచి దొరకపోతే రాజకీయాల విరక్తి పుట్టి బయటకు వచ్చేసాను అన్నాడు. తమ్ముడు అన్న చేశాడు, ఏదో బాగుందని చూశాడు, ఇదేదో బాగుందిరా బాబు, ఇంత ఓటు బ్యాంక్ ఉంటే తెలంగాణతో తెలుగుదేశంతో మాట్లాడుకుని సీఎం అవడం కోసం పార్టీ పెట్టలేదంటాడు. ఎప్పుడు కాపులందరూ ఓట్లు వేసిన తర్వాత నేను కాపులు ఓట్లు వేయమన్నానా అంటాడు. కాపులు అయిపోతే నీ మొహం చూసి ఎవడన్నా ఓట్లేసాడా పవన్ కళ్యాణ్? నువ్వు కాపు కాబట్టే ఓట్లేశారు, లేకపోతే నీకు అంత సినిమా లేదు. నీకు ఉన్న స్టార్డమ్ కూడా, నువ్వు పెద్ద నటుడు కాదు, పెద్ద డాన్సర్ కాదు, డైలాగ్ డెలివరీ రాదు, ఒక్కటి మాత్రం బాగా చేస్తాడు, అది చీర కట్టుకునే వేషాలు వేసే 2 సినిమాలు ఉన్నాయి కదా, అది బాగా చేస్తాడు, అది మాత్రం పండుతుంది సీన్. అది తప్ప నాకు ఏది ఆయన సరిగ్గా యాక్ట్ చేయలేడు. ఓకే, నువ్వు కాపు కాబట్టే కదా పడింది ఓట్లు, కాపు కాకపోతే నీకు ఎందుకు ఓట్లు పడతాయి? ఓకే, అంటే ఈరోజు వచ్చి ఇక్కడికి రావటం, నేను ఎవరికి భయపడను, తర్వాత మీ బెదిరింపులకు నేను లొంగను, ఇట్లాంటి మాటలన్నీ కూడా ఒక ప్రొవోకేటివ్ టోన్లో ఉన్నాయి. ఎవరికి భయపడను ఏంటి అది ఇది అంటే ఇక్కడ ఆయనకు ఓటు బ్యాంక్ లేదండి. మొన్న తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు, సరిపోయింది. ఈరోజు ఇంట్లో పెట్టుకున్నాడు. అదే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాతనో ప్రెస్ మీట్ పెట్టమనండి ఈసారి.
సినిమా వేరేగా ఉంటుంది, రగిలిపోతున్నారు. ఓకే. మొన్న సంపత్ నాయక్ ఇంకా కొంతమంది సాగర్ వీళ్ళందరూ పెట్టిన ప్రెస్ మీట్లకే చాలా తెలంగాణ సమాజం, తెలంగాణ ఆ సామాజిక ఉద్యమకారుల నుంచి చాలా తీవ్రంగా విమర్శలు వచ్చినాయి. దాని తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఏదో రకంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఆ చెరువు కబ్జా విషయం కానీ లేదంటే మరో 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 రకంగా ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ అనలిస్టులు జర్నలిస్టులు పెట్టిన మీటింగ్కి సమాధానంగా వీళ్ళు కొన్ని అంశాలు మాట్లాడారు. దాంట్లో సంపత్ నాయక్, సాగర్ కొద్దిగా ఎక్కువ మాట్లాడారు. అందుకంటే ఎక్కువ అంటే డ్యూరేషన్, అవును, ఎక్కువ డ్యూరేషన్ వాళ్ళే మాట్లాడారు. అవును అవును. సంపత్ నాయక్ ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మీకెందుకు, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కు అది, రాజ్యాంగబద్ధంగా ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు, తప్పులేదు. నేను అతను చెప్తున్నాను సంపత్ నాయక్. కానీ ఒక పెళ్లి ఫోర్స్లో ఉండగా ఇంకో మహిళని గర్భవతిని చేయకూడదు, అది చట్టరీత్యా నేరం. చట్టరీత్యా నేరం, చట్టాన్ని ఉల్లంఘిస్తే అది నేరం. నేరం. ఆ నేరం పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేశాడు. నువ్వు రెడ్ సిగ్నల్ దాటినా సరే నేరం అంటే నేరమే, దానికి పెనాల్టీ ఎంత, శిక్ష ఎంత సెకండరీ, నువ్వు చట్టాన్ని ఉల్లంఘించావు. సో ఆ నేరం నువ్వు చట్ట పరిధిని దాటి వ్యవహరించాలి 2 సార్లు అడిగినప్పుడు నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బరాబర్ అడుగుతారు. అది నీ వ్యక్తిగత విషయం కాదు, చట్టాన్ని ఉల్లంఘించేసేసి నా వ్యక్తిగత విషయం అంటే కాదు, చట్టాన్ని ఉల్లంఘన 2 విషయాలు. దాంట్లో ఆ భార్యలకు లేని బాధ మీకేంటి అని అడుగుతావు. ఫస్ట్ భార్య నందిని కోర్టులో కేసేసింది. అవును, బాధ లేకపోవడం ఏంటి, ఆమె కోర్టుకు వెళ్ళింది. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కోర్టుకు వెళ్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఇది నా వ్యక్తిగత విషయం, నీకు అనవసరమని సమాధానం ఇవ్వలేదు కోర్టుకి. నాకు రేణు దేశాయికి ఎటువంటి సంబంధము లేదు, అఖిరానందన్ మాకు పుట్టలేదని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, పుట్టాడు అంటే చట్టరీత్యా నేరం, అది ఆ శిక్ష నుంచి తప్పించుకోవడం కోసము అఫిడవిట్ ఇచ్చాడు. అలాగే అనాలజ్నో విషయానికి వస్తే రేణు దేశాయ్ స్వయంగా ఆన్ కెమెరా చెప్పింది, ఒక వ్యక్తి 9 సంవత్సరాలు సంసారం చేస్తుంటే మనకు తెలియకుండా ఇంకో మహిళని గర్భవతి చేశారని తెలిసి ఆ మహిళ మనోవేదన ఏంటో ఒకసారి మీరు తలుచుకోండి అని పవన్ కళ్యాణ్కి సమర్థించే మహిళలను ఉద్దేశించి అందా ఆమె. అవును, అవి 2 ఇప్పుడంటే చట్టాలు మారిపోయినాయి. కానీ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ అండ్ అన్నా లజ్నోవాని ప్రెగ్నెన్సీ చేసినప్పుడు, ఇంకో మ్యారేజ్ ఫోర్స్లో ఉండగా వీళ్ళని ప్రెగ్నెన్సీ చేసినప్పుడు అది నేరమే. సో దయచేసి అది వ్యక్తిగత విషయము, రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కు అనకండి. రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కు అయితే నందిని గారు కోర్టులో కేసు వేసినప్పుడు నా రాజ్యాంగ హక్కు ఇది, నువ్వు భార్య అయి ఉండగా నేను ఇంకో మహిళతో బిడ్డల్ని కనొచ్చు, ఇది రాజ్యాంగ హక్కు అని సమాధానం ఇచ్చేవాడు. అలా రాసివలా మాకు ఎటువంటి సంబంధం లేదు, పుట్టిన బిడ్డ మా బిడ్డ కాదు అని సమాధానం ఇచ్చాడు. ఎందుకని, అది నేరం కాబట్టి. సో మీరు కవర్ చేయబాకండి. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఉద్దేశించి కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. ఆయన తాను కమ్యూనిస్ట్ అని గొప్పగా చెప్పుకుంటాడు, కానీ ఆయన ఈరోజు చేస్తున్న పని ఏంటి, ఆయన తను ఒక తెలంగాణ వాదినని మళ్ళీ చెప్పుకుంటున్నాడు, తన పరిధిని తగ్గించుకుంటున్నాడు అని కూడా కొంత వ్యాఖ్యలు చేశారు. విశ్వనరుడు చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడిన దానికి ఇందాక చెప్పాను కదా, 30 సెకండ్ల తర్వాత మాట్లాడేదానికి ఏ పొంతన ఉండదు. ఇక పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన కూడా కమ్యూనిస్టే. భగత్ సింగ్ అన్నాడు, చెగువేరా అన్నాడు, ఇప్పుడు సనాతని అంటున్నాడు. అండ్ గద్దర్ గారి గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. గద్దర్కి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఆయన జనసేన కార్యాలయానికి వచ్చి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన కార్యాలయానికి వచ్చి మరీ ఆయన ఆశీర్వదించాడు. నేను నా ఛాతిలో బుల్లెట్లు దిగిని, నేను నడవలేకున్న తమ్ముడు, నాకు ఒక బండి ఇప్పించు అని అంటే నేను అది కూడా చేశాను, మీరెవరు ఏం చేశారు అని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు దీని గురించి ఏమంటారు అంటే, ఆయన ఇప్పుడు ఒక సనాతనవాదిగా తను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. గతంలో ఆయన ఒక వామపక్ష భావజాలం ఉంది అని చెప్పారు. సో ఇప్పుడు గద్దర్ గారు ఉండుంటే ఇప్పుడు ఎలా ఉండేది అంటారు వాళ్ళిద్దరి మధ్య తిరుపతి లడ్డు విషయంలో అయితే గద్దర్ ఇంకా చెప్పలేము కెమెరా ముందర. తిరుపతి లడ్డు విషయంలో ఈయన చేసిన ఎక్స్ట్రాలకి, ఈయన ఐఎమ్ సనాతని హిందానికి గద్దర్ ఉంటే ఆయన ఇచ్చే సమాధానం ఆయన ఇచ్చేవాడు.
ఓకే. ఆయన లేరు కాబట్టి. ఇంకోటి తెలంగాణలో బోర్ వేయించి అని ఏదో చెప్తున్నాడు ఆదిలాబాద్ జిల్లాలో. అవును. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం బాబు, అది తెలంగాణ లేదు అప్పుడు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ చోటు బోర్ వేయించావు. ఇప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో బోర్ వేయించా అంటున్నాడు. నేను 1999లో మా ఊరికి బస్ షెల్టర్ కట్టించాను. నేను మా ఊరికి బస్ షెల్టర్ కట్టించాను. ఆ రోజున అది 10,000, 1994 or 1995. నా శాలరీ ఎంతో తెలుసా అప్పుడు? 1000 రూపాయలు. నెలకి 1000 రూపాయలు జీతం ఉన్నప్పుడు దాదాపు ఏడాది జీతంతో మా ఊరికి నేను ఒక బస్ షెల్టర్ కట్టించాను. 1000 రూపాయలు కూడా కాదు, 970 or 950 శాలరీ అప్పుడు. ఓకే. 1995లో. నేను ఆ ఊర్లో పుట్టలేదు, ఆ ఊర్లో ఈ పెరిగింది లేదు, ఏం లేదు. మా ఊరికి వెళ్తే అక్కడ బస్ షెల్టర్ లేకుండా ఎండలో మా జనాలు నిలబడి ఉంటే అన్ని ఊళ్ళకి బస్ షెల్టర్స్ ఉన్నాయి, మన ఊరికి లేదని అక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు ఏదో స్పాన్సర్ చేస్తుంటారు. మనం 10,000 ఇస్తే వాళ్ళు మిగతా చేసి వాళ్ళు బస్ షెల్టర్ నిర్మిస్తారంటే 10,000 డీడీ తీసి పంపించాను. 10,000 డీడీ తీసి పంపించిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఏమన్నారంటే, మన ఊళ్ళో లేనోడు బస్ షెల్టర్ కడితే బాగోదు అని ఇద్దరు వచ్చి, మేము కూడా 1/3 మేము కూడా ఇస్తామని వాళ్ళిద్దరు ఇచ్చిన తర్వాత వాళ్ళు, నేను 10,000 ముందు ఇచ్చేసాను. తర్వాత వాళ్ళు నాకు 1/3 నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. ఎందుకంటే బయట ఊరోడు వచ్చి మన ఊళ్ళో బస్ షెల్టర్ కడితే మన పరువు పోద్దని అలా. ఓకే. సో అదేముంది, సోషల్ సర్వీస్ చాలామంది చేస్తూ ఉంటారు. మా ఊరి మీద మాకు ప్రేమ ఉంది, నువ్వు అక్కడ చూసావు తండాలో నీళ్ళు లేవని చెప్పి చేసావు, నీకు అవకాశం ఉంది, నీకు శక్తి ఉంది, చేసావు. చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకా చెరువు కబ్జా అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, నేను కొన్న భూమి కబ్జా చేసిన భూమి అని మీరు భావిస్తే, మీరు అది చట్ట ప్రకారం అది నేరం అని తేలితే మీరు తీసుకోండి అని కూడా చెప్తున్నాడు ఆయన. నువ్వు ఇచ్చేదేంటి? చట్ట ప్రకారం అది కబ్జా అంటే ఇప్పుడు రంగనాథ్ గారు మన ట్యాంక్ పరిధిలో ఉన్న దానికి ఇల్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటారా ఏంటి? బుల్డోజర్ తెస్తారు, కూలగొట్టేస్తారు, అయిపోద్ది. ఓకే. నువ్వు ఇచ్చేదేంటి? ధన్యవాదాలు సార్.